84 లక్షల రకాల జీవరాశులు ఈ సృష్టి మొత్తం కూడా ఆవరించి ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. ఇందులో 84 లక్షల జీవరాశుల్లో కూడా 83,99,999 మనకంటే కింద స్థాయి. అంటే మనది ఎంత అల్టిమేట్ జన్మ చూడండి. అల్టిమేట్ మానవ జన్మ అంటే ఆషామాషి. అదేంటంటే బాబు మాకున్నటువంటి బాధలకి మాకున్నటువంటి కష్టాలకి ఎందుకురా ఈ జన్మ అనుకుంటుంటే మీరేంటి 83,99,999 జీవరాశుల కంటే ఉత్తమమైనటువంటి జన్మని ఎలా చెప్తున్నారు అని అంటున్నారు. ఈ మిగతా జీవరాశులకి ఎవ్వరికీ లేనటువంటి, ఎవ్వరు ఏమీ చేసుకోలేనటువంటి ఒక మనిషి మాత్రమే మార్పు చేసుకునేటటువంటి అవకాశాన్ని స్వామి మనకు పెట్టిపోయాడు. ఒక 4 విషయాల్లో మనము మిగతా జంతుజాలాలు, పశుపక్షాలు, సృష్టి అంతా ఒకటే. అవి కంటనాయి, మనం కంటున్నాం. మనం తింటున్నాం, అవి తింటాయి. మనం పడుకుంటున్నాం, అవి పడుకుంటున్నాయి. అవి చచ్చిపోతాయి, మనం చచ్చిపోతాం. ఈ 4 మాత్రం ఈక్వల్. బట్ ఇక్కడ ఉన్నటువంటి కుక్క ఆకాశంలోకి ఎగరగలదా? మనిషి ఎగిరాడు. ఆనాడు రైట్ సోదరుడు అనేటటువంటి మానవుడు ఆ విమానం కనుక్కోబట్టి ఇవాళ ఇక్కడి నుంచి 8 ఖండాల్లో ఏ భూభాగంలోకైనా కూడా తిరుగుతున్నాం. సరే, అది అయిపోయింది. భూభాగం వరకు 8 ఖండాల్లో తిరుగుతున్నారు కదండి. మరి ఇతర గ్రహాల్లోకి వెళ్తున్నారంటే వెళ్ళాంగా. చంద్రగ్రహానికి ఆల్రెడీ వెళ్ళిపోయాం. అరుణ గ్రహానికి నిచ్చెలు వేస్తున్నాం. రేపేమో సూర్యుడికి వేస్తున్నాం. అవునా కదా? మరి మనం ఉత్కృష్టమైనటువంటి జన్మను ఒప్పుకుంటారా లేదా? అంటే అంత తెలివితేటలు, అంత బుద్ధి, అంత మనస్సు, అంత విశాలమైనటువంటి హృదయం మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నాం? దీన్ని ఉపయోగిస్తున్నామా? అంటే ఇక్కడ భగవంతుడు తర్వాత మనకు చెప్పేది ఏంటంటే, ఈ మనిషి జన్మ కోసం దేవతాలోకంలోకి ప్రమోషన్ పొంది, మానవులుగా ఉన్నటువంటి వ్యక్తులు దేవతాలోకంలోకి ప్రమోషన్ పొంది దేవతాలోకంలోకి వెళ్ళిన తర్వాత పొరపాటు చేశానే, మళ్ళీ నేను సరిదిద్దుకోవడానికి మానవ లోకంలోకి రావాలని ఎదురు చూస్తున్నారంట దేవతలు. అబ్బో, అంతుందా సీను? ఇక్కడేమో అప్పులు, సొప్పులు, నానయాతలు, నాన్న ఓ నాయన స్కూల్ ఫీజులు, వ్యవహారాలు, ఓ నాన్న తలెప్పివాడు. ఇంత గందరగోళం ఉంటే దేవతలకేంటి ఇక్కడ అసలు కర్మ చేయాల్సినటువంటి పని లేదు కదా. హాయిగా అక్కడ కూర్చొని సుఖంగా పొందేదానికి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఏంటంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళాక తెలిసిందంటే ఏమని, ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటి లోకాలు, బ్రహ్మాండ వంటి లోకాలు ఉన్నాయి, బ్రహ్మలోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, రసాతల, పాతాళ, తలాతల అనేటటువంటి దిగువ లోకాలే కాకుండా ఊర్ధ్వలోకాలు మళ్ళీ 7, 8 పైన ఉన్నాయి. మనం జస్ట్ మానవ లోకంలో వచ్చాం, అంటే భూమి మధ్యలో ఉంది. అక్కడి నుంచి జస్ట్ ప్రమోషన్ పొంది దేవతాలోకానికి వచ్చాం, అదే పితృలోకానికి వచ్చాం, లేదా దేవతాలోకానికి వచ్చాం. ఇంకా పైన బ్రహ్మలోకం ఉంది. అక్కడికి వెళ్ళి ఉండవలసింది. ఎప్పుడు అనుకున్నారంట? అక్కడికి వెళ్ళాక అనుకున్నారంట, అయ్యో మన పైన ఇంకో లోకం ఉంది కదా, సరాసరి అక్కడికి వెళ్ళాలంటే ఏంటి అంటే, నువ్వు అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి లేదు. ఎందుకు అంటే అవన్నీ అనుభవించడానికి వెళ్ళిన లోకాలే కానీ కర్మ చేయడానికి వీలు లేనటువంటి లోకాలు. అర్థమవుతుందండి? అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఏదన్నా చేసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చేమో. పుణ్య కార్యక్రమాలు అంటే అక్కడ చేసుకుంటానికి ఏం లేదంట. అదే అనుభవం. స్వర్గానికి వెళ్ళాడు, ఇంకా అనుభవించడానికి వెళ్ళాడు. ఇంకా మంచి అని, చెడు అని, అదని, ఇదని, ఆ లాజిక్ అని, ఈ లాజిక్ అని, ఆ సిస్టమ్ అని, ఈ సిస్టమ్ అని, ఆ కన్స్ట్రక్షన్, ఈ కన్స్ట్రక్షన్, ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. అది ఏదైనా ఉందంటే మానవ లోకంలోనే, మత్స్య లోకంలోనే, భూలోకంలోనే అవకాశం ఉంది. అందుకని వాడు ఎదురు చూస్తూ ఉంటారంట. ఇక్కడికి వచ్చి ఇంకా ఎక్కువ సాధన చేసుకుంటే కనుక నేను బ్రహ్మలోకంకు పోతాను కదా. చూసారా, నేను అప్పుడు ఏమాత్రం 60% ఏదో మంచి చేసుకున్నాను, మంచి స్వర్గలోకం అనిపించాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అదేదో 100కి 100 పాళ్ళు చేసుకుంటే నేను ఆ పరమపదానికి వెళ్ళిపోయేవాడు కదా. అయ్యో ఇప్పుడు చేసుకుందామంటే కుదరట్లేదే. అంతే కదండి. మనం కూడా మామూలుగా ఆలోచించండి. ఒక ఎల్డీసీ, యూడీసీగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రమోషన్ వచ్చి బ్రాంచ్ మేనేజర్ అయ్యాడండి. అవునా? బ్రాంచ్ మేనేజర్ అయినాక, లేదండి నాకు ఈ జాబ్లో పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ నేను వెళ్ళిపోయి ఎల్డీసీ సీట్లో కూర్చొని ఆ పనే చేస్తాను, కానీ ఈ సేవలు తీసుకుంటానంటే ఎవడో ఒప్పుకుంటాడా? నువ్వేంటి ఆ బ్రాంచ్ మేనేజర్ అయ్యింది, మళ్ళీ ఏదో ఊడుతాను, ఏదో ఫైల్స్ గెలుపుతానంటావేంటి? నువ్వు జస్ట్ పెన్ స్ట్రోక్స్ ఊరికే
పెన్తో సంతకాలు పెట్టి జీతం తీసుకోవయ్యా అంటే నువ్వు అది చేయడానికి వీలేదు, నువ్వు చేస్తే నా కంపెనీ పొరుగు పోదు అంటారా లేదా? అట్లాగే నువ్వు స్వర్గలోకంలోకి పోయినాక నేను మరి ఇంకా కాస్త పుణ్యం చేసుకుని అక్కడి నుంచి అటే బ్రహ్మలోకానికి వెళ్ళడానికి లేదు, మళ్ళీ ఇక్కడ వెనక రావాల్సిందే, మళ్ళీ ఇక్కడ పాస్పోర్టు ఇక్కడ కావాల్సిందే, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వీసా తీసుకుని వెళ్ళాల్సిందే. అట్లాగా అంత ఉత్కృష్టమైనటువంటిది ఈ మానవలోకము. ఈ మానవలోకంలో పుట్టి మానవులుగా మనతో పాటే సంచరించినటువంటి మహానుభావులు అవతార పురుషులందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఎదిగిన వాళ్ళే. రామచంద్రుడు మనలాగానే పుట్టాడు, మనలాగానే పెరిగాడు, సంసారం ఉంది, ఆయనకు కూడా చాలా బాధలు ఉన్నాయి, భార్య వియోగంతో ఎంతో బాధపడ్డాడు, నా సీత నా సీత నా సీత అని మొత్తుకున్నాడు, మనలాగా ఏడ్చాడు, దుఃఖించాడు, ఎంతో బాధపడ్డాడు, అన్ని కష్టాలు అనుభవించాడు. ఇవాళ ఆ లోకాల నుంచి ఈ లోకాల వరకు వెళ్తున్నాడు అంటే మనిషిగా జన్మించి మాధవుడుగా ఎదగటువంటి అది. శ్రీకృష్ణ పరమాత్ముడు మనలాగానే జన్మించాడు. ఇంకా ఆయనకి కలిగినటువంటి కష్టాలు చూస్తే భయంకరమైనటువంటి కష్టాలు. ఈ ఇంతకాలంలో మనం ఇన్ని అవతారాల్లో కానీ ఈ మానవ లోకంలో కానీ అంత భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి నాథుడు భగవంతుడు ఆ అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారంటే ఒక శ్రీకృష్ణుడు తప్ప ఈ లోకంలో ఎవరు. మనమంతా హాయిగా పొత్తిళ్లలో పుట్టాం, నర్సుల చేతుల్లో పుట్టాం, బ్రహ్మాండమైన హాస్పిటల్స్లో పుట్టాం. ఆయన ఎక్కడ పుట్టాడండి? జైల్లో పుట్టాడు. చూసారా? పుట్టంగానే ఏమన్నా అమ్మ స్థానం కూర్చాడా అంటే లేదు, పోయాడు ఎక్కడ మారు తల్లి దగ్గరికి పోయాడు. 3 నెలలు వచ్చేటప్పటికే పూతన అనేటటువంటి రాక్షసి ఇచ్చి రా రా నీకు పాలు ఇచ్చి పెంచుతానని చెప్పేసి విషపు పాలు ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేసింది. 2-3 సంవత్సరాలు వచ్చేటికే బకాసురుడు శటకాసురుడు అనేటటువంటి వాడు ఆ మీద పడి ఆ బండి మీద పడి ఆ బండితో సహా క్రష్ చేయాలని చూస్తే లాగి ఒక తందంతే ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. చూసారా? ఇంత చేసి పెద్దవాడైపోయి ఎవరైనా మేనమామతో పగబెట్టుకుని ఎవరైనా బ్రతుకుతాడండి? మేనమావే అసలు పుట్టక ముందే ఈ పుట్టగానే చంపడానికి కారాడాడంటే అంతకంటే కష్టం ఎవరికైనా ఉందా? ఏ అవతార పురుషుడు పడనటువంటి కష్టాలు పడ్డాడు, కానీ ఏనాడైనా ఏడ్చాడా? ఏనాడు. అందుకనే ఆయన పరిపూర్ణ అవతారే ఉంటారు. మానవుడికి వచ్చి మానవుడిగా జీవించి మానవుడిగా వెళ్ళిపోయినటువంటి రామచంద్రుడు వారిని ధర్మానికి ప్రతిరూపంగా చెప్తే ఈ పరిపూర్ణ అవతారం అంటానికి కారణం అది. ఎన్ని బాధలు ఉన్నా కూడా ఏనాడు ఏడవలా, ఎంత ఆనందంగా గడిపాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆనందంగా ఉంచడానికి చేశాడు. అందుకని మనం ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్తే మన బాధలన్నీ ఆడ మీద వరకపోయేది దయచేసి. ఇది చాలా దరిద్రమైనటువంటి విషయం. ఇప్పుడు మాతృదేవ భావాన్ని సినిమా చూస్తుంటారు కదా మీరు, చూసారా? ఎంత ఏడుపండి, భయంకరమైనటువంటి ఏడుపు కదా. మాతృదేవ భావ గుర్తురా కదా మేడం? అది పిల్లలు ఆవిడ ఫ్యాన్స్ అసలు ఆ సినిమా మళ్ళీ 2వ సారి వెళ్తామా? నీకు నమస్కారం 100 రూపాయలు ఇచ్చి మళ్ళీ అక్కడ ఎడుతాం, అవునా కదా? పద్దాకి ఆడవలేం కదండి. అదే మన రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలకి అయితే, బ్రహ్మానంద సినిమాలకి అయితే టక్టాకి వెళ్తాం. అంటే ఎక్కడ ఆనందం ఉందంటే అక్కడికి వెళ్ళేటటువంటి స్వభావం మనిషి స్వభావం. అంటే తర్వాత చెప్పదలుచుకుంది ఏంటంటే ఆనంద స్వరూపము. నువ్వు పాపివి నువ్వు పాపివి నువ్వు పాపి నువ్వు పాపి కుడిపోయే వరకు పాపి 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 అనేటటువంటి సాంప్రదాయం మనలో లేదు. అసలు మనం పాపే కాదు, పాప అయితే ఆ 83,99,999లో ఉండాల్సినాడు. మనం ఎట్లా పాపి అవుతాం? అసలు పాపులుగా మారకోకుండా ఉండటానికి ఈ జన్మ ఉపయోగించుకోవాలి తప్ప పాపి 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 అనేటటువంటి నువ్వు ఆనంద స్వరూపుడు అని మన సనాతన ధర్మం చెప్పుకోవాలి. ఇటువంటి ఆనందమయమైనటువంటి జీవితాలని, ఆనందమయమైనటువంటి జన్మని సార్థకత చేసుకోవాలి. ఏంటి సార్థకత? మనం ఎందుకు అనుకున్నాం 4 విషయాల్లో అవి మనం ఒకటే.